గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి. చాలా మంది యాక్టర్స్ తో కూడా చేశారు. అంటే బాలయ్య బాబు గారు అఖండ 2 లో కూడా ఉన్నారు. అఖండ 2 చేస్తున్నాను మీకు ఎలా ఎవరు చెప్పారు మీకు? అంటే మేము బ్యాక్ ఎండ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదండి. రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు సార్, కానీ అఖండ 2 లో ఉన్నారు సార్. అఖండ 2 లో బాగుంటుందండి, మంచి యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే అది సిచ్యువేషన్ ఏంటని నేను చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మంచి ఎపిసోడ్ ఉంటుంది. నన్ను కొట్టిన తర్వాత ఆయన చెప్పే డైలాగులు పేలిపోతాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే ఆ మూమెంట్ ఉంటుంది. ఆయన బాలయ్య గారు అంటే బాలయ్య గారు బోయపాటి గారు అంటే మీకు డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, మామూలుగా ఉండదు అది. అలాంటిది ఆ ఎపిసోడ్లో చెప్పే స్ట్రాంగ్ డైలాగ్స్, అంటే మంచి జనాల్లోకి వెళ్ళే డైలాగ్స్ నన్ను కొడుతూ చెప్తారు, అది బాగుంటుంది డైలాగ్స్. సూపర్ సార్. బాలయ్య బాబు గారికి మీకు ఏమైనా మెమొరబుల్ మూమెంట్స్ ఏమైనా? బాలయ్య బాబు గారికి బాలయ్య బాబు గారు యాక్చువల్లీ నేను ఆయనతో డిక్టేటర్ అనే మూవీ వచ్చింది శ్రీవాస్ గారి డైరెక్షన్లో. నేను ఆయనతో క్యారెక్టర్ చేశాను, కానీ అది నా అదృష్టం వల్ల ఏంటో అది ఎడిటింగ్లో క్యారెక్టర్ లేచిపోయింది. ఒక రెండు మూడు షార్ట్స్లోనో, ఒక మ్యాక్సిమం ఒక 5 షార్ట్స్లోనో ఉంటాను నేను. అప్పుడే బాలయ్య గారు బాలయ్య బాబు కొంచెం పరిచయం. బాలయ్య ఆయన ఎనర్జీ లెవెల్స్ అంటే ఆన్ స్క్రీన్ మీకు చూసింది చాలా తక్కువ అండి, ఆఫ్ స్క్రీన్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన. సో లొకేషన్లో మార్నింగ్ 6:30, 6:45 ఫస్ట్ షాట్. వీళ్ళు ఏంటంటే ప్లాన్ చేసుకుంటారు కదా యాక్షన్ సీక్వెన్స్లు అన్నప్పుడు. ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పుడు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఈవెన్ దో వాళ్ళు 7:30కి ఫస్ట్ షాట్ పడితే ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ ఫాస్ట్ అవుతుంది. సో 7:30 అనేటప్పటికీ మనం ఏమనుకుంటాం, మామూలుగా ముందు వేరే షార్ట్స్ తీసి తర్వాత హీరో గారు వచ్చిన తర్వాత ఫస్ట్ షార్ట్ 7:30కి ఆయన షార్ట్ పడుతుంది బాలయ్య గారు. అంటే ఆయన ఏంటి 6కి ఎంతకు వచ్చేయాలి కదా, ఈయన 6కి వచ్చేస్తారని చెప్పి మనం కాంబినేషన్లో ఉంటాం. ఏ షార్ట్ పడతారో తెలియదు కదా, మనకు ఒక టైం చెప్పేస్తారు 6:45 విత్ మేకప్ అని చెప్తే మనం ఫిలిం సిటీలో షూటింగ్ అంటే ఇక్కడ 5కి బయలుదేరాలి. ఎన్ని రోజులు నేను ఒక్క 2 minutes అయినా ఆయనకన్నా ముందుందని ట్రై చేసిన. లాస్ట్ వర్కింగ్ డే ముందు రోజు ఏంటో ఆయన కారు కరెక్ట్గా ఎంటర్ అవుతుంది ఫిలిం సిటీలోకి, ఆయన వెనక నేను ఎంటర్ అయ్యాను. అదొక రోజు అంటే అచీవ్ చేయగలిగాను అనమాట. అంటే అట్లీస్ట్ ఆ కార్ని కొంచెం వెళ్ళగలిగాను. ఆయన బాబోయ్ నెక్స్ట్ లెవెల్ అండి బాబు, పంక్చువాలిటీ కానీ. ప్లస్ ఇంకోటి, మనం యాక్షన్ సీక్వెన్స్లు కానీ బాగా చేసి టైమింగ్లో చేస్తే ఆయన చాలా బాగా మెచ్చుకుంటారు. నాకు దీంట్లో కొన్ని రిస్కీ షాట్స్ ఉంటాయి, అంటే రోప్ షాట్స్ అవి ఉంటాయి. అది లక్కీగా ఏంటంటే అంతమంది మనకి ఎలా ఉంటుంది మన మైండ్ సెట్, అంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నప్పుడు, ఇంత ప్రొడక్షన్ హౌస్, ఒక పక్క ఫైట్ మాస్టర్స్, ఒక 2 కెమెరాస్, వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఒక సింగిల్ టేక్ చేయకపోతే మన గురించి అందరూ మళ్ళీ వెయిట్ చేయాలి. మనకు అది ఒకటి ఉంటుంది కదా మైండ్లో. లక్కీగా ఒక రిస్కీ షాట్ సింగిల్ టేక్లో అయిపోయింది, ఇమీడియట్గా బాలయ్య అన్నారా. సూపర్ సార్. అంటే ఒక యాక్టర్ కి ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ వచ్చేటప్పుడు ఇది చెప్పడం మర్చిపోయాను, మనం యాక్షన్ సీక్వెన్సెస్లో అలాంటి రిస్కీ షాట్స్ మనం చెయ్యాలి. మనం కెమెరా ముందు నిలబడి డైలాగ్స్ చెప్పడం కూడా కాదండి. ఇప్పుడు ఈ రోజు రేపు మనకి అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఈ మా బిగ్ స్క్రీన్స్ కానీ, పెద్ద హీరోస్ చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర యాక్షన్ సీక్వెన్స్లో పడతాం మనం వెళ్ళి. సో కదా, ఈ యాక్షన్ సీక్వెన్స్లో పడినప్పుడు రిస్కీ షాట్స్ చేయడానికి మనం అమ్మో ఈ షాట్ నేను చేయలేను అన్నాం అనుకోండి, అక్కడ డూప్ని పెట్టి చేయించవచ్చేమో, కానీ నెక్స్ట్ మూవీ మళ్ళీ మనకు కాల్ రాదు. వాట్ ఇట్ యూ హ్యావ్ టు రిస్క్ దర్, అక్కడ రిస్క్ చేయాలి. నేను చేయలేను అంటే ఆ టైంకి డూప్ని పెట్టేస్తారు, మన కాస్ట్యూమ్ తీసేసి డూప్ కేసి ఆ షాట్ ఫినిష్ చేస్తారు. కానీ అక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ భరణి వద్దులండి యాక్షన్ సీక్వెన్స్ 100కి మనోడు చేయలేనని చెప్పంటాడు. అది వెళ్ళిందంటే కరెక్ట్ కాదు, అది మనం రిస్క్ చేయాలి. ఆ రిస్క్ చేయాలంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే, మనం ఫిట్నెస్లో ఉంటే ఎలాంటి రిస్క్ షాట్ అయినా చేయడానికి మనకి ముందు చెప్పేస్తుంది. ఇది కనెక్షన్ బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్, ఇది గట్స్, దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళరా అని చెప్పి ఆ టైమింగ్లో కానీ చేయగలిగితే మనం హ్యాపీలీ వీ కెన్ డూ. సూపర్. కానీ ఆ రూఫ్ కట్టేటప్పుడు కానీ, ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్లో కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయండి. 100% వెళ్ళి లారీని వెళ్ళి ఎక్కడో ఉంటుంది, లారీ ఆల్మోస్ట్ ఒక 40 feet దూరంలో ఉంటుంది. వెళ్ళి లారీకి వెళ్ళి గుద్దుకుంటే ఆ లారీ నిండా గన్నీ బ్యాగ్స్ ఉంటాయి, నాతో పాటు బ్యాగ్స్ అన్ని కింద పడతాయి. ఇది షార్ట్, ఇది
షార్ట్ తేడా అయింది అనుకోండి, మళ్ళీ కిందకి పడిన గన్ని బ్యాగ్స్ అన్ని మళ్ళీ లారీ ఎక్కించాలి బా కదా. ఇక్కడ ఎంత వర్క్ కదా వీళ్ళకి. అంటే అది అలా వెళ్ళిపోతుంది ఫ్రేమ్ లో షార్ట్. ఫ్రేమ్ లో మనకు సినిమా చూసినప్పుడు అలా వెళ్ళిపోతుంది, కానీ దాని వెనక ఎంత ఉంటదంటే వర్క్ అసలు మో. బ్లాస్ట్లు అవుతాయి పర్ఫెక్ట్ గా, మళ్ళీ నా ల్యాండింగ్ కూడా పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వాలి. ఏది దాన్ని తగులుకొని బ్యాగ్స్ అన్ని మీద పడుతున్నప్పుడు కూడా ల్యాండింగ్ కరెక్ట్ గా ల్యాండ్ అవ్వాలి. ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వదు, పెయిన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇంతలో పెయిన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం డస్ట్ అంతా పడుతుంటది, కింద నుంచి బ్లోయర్స్ తో కొడుతుంటారు. మళ్ళీ కింద నుంచి బ్లోయర్స్ తో కొడుతుంటారు కదా డస్ట్ కి. ఆ డస్ట్ నోట్లోకి వెళ్తుంటది, ముక్కులోకి వెళ్తుంటది, కళ్ళలోకి వెళ్తుంటది. స్టిల్ ఇక్కడ అంటే ఈవెన్ మనం హీరోస్ నిజంగానే వాళ్ళు చేసే యాక్షన్ సీక్వెన్స్ మనకు అలా వెళ్ళిపోతాయి, కానీ ఫైట్ చేస్తారంటాం, కానీ రియల్లీ దే వర్క్ హార్డ్ అండి. రియల్లీ అంటే చాలా పేషెన్స్ ఉండాలి వాళ్ళు. నిజంగా మెగాస్టార్ గారు ఆ ఊరికనే మెగాస్టార్ అవుతారండి. అందరూ కూడా వెంకటేష్ గారు, పవర్ స్టార్ కానీ వీళ్ళందరూ కూడా, తారక్ వీళ్ళందరూ కూడా అంటే నిజంగానే వాళ్ళ పేషెన్స్ కానీ వాళ్ళంతా ఫోకస్డ్గా వర్క్ చేసే విధానం కానీ దే లవ్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం థియేటర్ చూసి క్లాప్స్ కొట్టి విజిల్స్ వేస్తాం, బట్ వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో అందుకే మూవీస్ షూటింగ్ కూడా అంత డ్యూరేషన్ పడుతూ ఉంటుంది. సార్ స్కిన్ కేర్ ఎలా తీసుకుంటారు? హెయిర్ పాడవకూడదు, స్కిన్ పాడవకూడదు. హెయిర్ పాడైపోయిందండి, హెయిర్ లూజ్ అయిపోయింది, హెయిర్ చాలా పోయింది. స్కిన్ కూడా ఏంటంటే నేను మేబీ నేను స్కిన్కి స్పెషల్గా నేను ఏం కేర్ ఏం తీసుకోవట్లేదు. మరి నేను అంటే మేబీ నా స్కిన్ కూడా పెద్ద సన్ స్క్రీన్ అవి ఏమో అంటే అంత పర్టికులర్గా నేను చేసే క్యారెక్టర్స్ అన్ని దెబ్బలు తగిలించుకునే క్యారెక్టర్లే కదా, పెద్ద గ్లామర్ పెద్ద ఏం అవసరం ఉండదు. పెద్ద మేకప్ కూడా వేయరు, వెళ్తే వేస్తే మసి రాసేస్తారు ముఖానికి, లేదా బ్లడ్ ఏదో పడుతుంది. అంటే నేను ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని మూవీస్ లో అందరు హీరోల చేత దెబ్బలు తినే క్యారెక్టర్లే కదా మ్యాక్సిమం వస్తాయి. మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇంకేం వస్తాయిలేండి మనకి. ఒకవేళ వచ్చినప్పుడు చూద్దాం, నాకు కొంచెం అప్పుడు స్కిన్ కేర్ తీసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ స్కిన్ ఒప్పుకున్నారు డైరెక్టర్లు అందరూ. సార్ సో ఇలా ఈ యాక్టింగ్ దాని గురించి పక్కకు పెడితే కొంచెం మళ్ళీ మనం పర్సనల్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా, ఎన్ని సీరియల్స్ చేశారు, మంచి అర్నింగ్ ఉన్న భరణి గారికి ఎందుకు ఏ రోజు అమౌంట్ని వెనక వేసుకోలేదు? దట్టు ఆ టైంలో పార్టీస్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, ఫ్రెండ్స్. అంటే అలా ఉన్న భరణి గారు సడన్గా లైఫ్లో చేంజ్ ఏంటి? ఎప్పటి నుండి దాచుకోవడం స్టార్ట్ అయింది ఆ ఒక్కసారి? దేర్ ఆర్ నో గుడ్ ఫ్రెండ్స్, నో బ్యాడ్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ బ్యాడ్, ఫ్రెండ్స్ గుడ్ అని మనం చెప్పలేం. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండ్ అని పేరు పెట్టామంటే రెండు ఉండవు, గుడ్ బ్యాడ్ ఉండదు. ఫ్రెండే. ఫ్రెండ్షిప్లో బ్యాడ్ ఉండదు, గుడ్డే ఉంటుంది. మన ఎదుగుదలకు కానీ, మన సక్సెస్కి కానీ, మన డౌన్ఫాల్కి కానీ, మన హ్యాపీనెస్కి కానీ, మన పీస్ ఆఫ్ మైండ్కి కానీ, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మనమే కారణం అండి. ఎవ్వరు కారణం కాదు దానికి. మనం చేసుకున్న స్వయంకృత అపరాధం, మనం చేసుకున్న పొరపాట్లు, తప్పు అని తెలుసు కూడా చేసిన తప్పులు, ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి.